ఏమిటో కొట్టుకుంటున్నా? పిచ్చి పిచ్చిగా కొట్టమా? ఇది ప్రపంచంలో ఒక పెద్ద మిషన్. ఇది కొట్టివో నేను ఒక్కడిని అలా వెళ్ళిపోతు. సరేలే, నన్ను అట్ట కూకబెట్టి నువ్వు మిషన్ కొట్టుకుంటా ఉంటే ఎలా కుదిరినట్టుగానే ఆ బుక్కి ఏలు ముద్ర వేసిపోతా. ఏమి ఏడ వేసేదే? నీ ముఖం మీద తీసుకో. బాగుపడిందా? బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా వెయ్యి. ఇదిగో, నేను రోజు రాలేను కానీ 10 రోజులు సరిపోయేటట్టు ముద్రలు వేయించుకో. ఏ తప్పు చేసినప్పుడు తెలియదా ఆ కష్టం? ఇదిగో, ఇలాంటి తప్పు చేసే బదులు నాలాంటి చూసి పెళ్లి చేసుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు? ఏంటి నేనా? నాలాంటి అందవాడు నీకు దొరుకుతాడా? మా ఊర్లో నాకు మేంటగా ఉంది. 500 ఎకరాల మెట్ట, 500 ఎకరాల పొల్లం, 5 లక్షల కట్నం. అదేదో పెద్ద పొడుగు కారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు నౌకర్లు. అయితే నువ్వెందుకు ఉద్యోగం చేసినట్ట? నీ వేలు ముద్దల కోసం. ఏమిటా ఇది అలా ఉంది? ఏమిటి పోలీస్ స్టేషన్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? ఏమిటి ఎక్కడ పక్క పక్కన టైప్ కట్టామేత? ఏంటి కట్టామేత? ఇదిగో, అక్కడ మైదానంలో ఏదో మీటింగ్ జరుగుతా ఉందంట, రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏమండి వచ్చి దోవ కదా సార్, వచ్చి దోవలో మీరే కూర్చోమాట రావచ్చుగా. రాళ్ళు కొడితే నేను వెళ్ళాలా? నువ్వు వెళ్ళకపోతే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకున్నావా? కుర్రాడు పైకి రావాల్సినటువంటి వాడు, ప్రమోషన్ తెచ్చుకోవాల్సినటువంటి వాడు, అవకాశం ఇచ్చాను, వినియోగించుకో, వెళ్ళు. ఆ ఫైల్ పట్టరా? ఏలుముద్దలు వేసావా? వేసాను. ఏంటి ఆడంటున్నాడు? ఏంటి? ఏం లేదు కానీ ఎవరినో నా చూసి పెళ్లి చేసుకోరాదా అన్నాడు. అన్నాడు, వాడు అంటాడని నేను అనుకుంటానే ఉన్నాను. అయినా నీ పెళ్లి కూడా వాడికి ఎందుకు? ఇదిగా, పెళ్లి విషయం నేను చెప్పినట్టే విను, ఎవరి మాట వినిపించుకో. అట్టగే ఓ మాట చెప్తానంట, వినకపోతే ఊరుకుంటావు. చెప్పు. ఇదిగా, సరే ఇక్కడ ఎందుకులే. ఎక్కడ సార్? ఏవా ఏమిటిది? నేను ఎక్కడ పంపించాను, నువ్వేమో ఏం మాట్లాడుతున్నా? అదే సార్, మీటింగ్ నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేశారు సార్. నెక్స్ట్ ఇయర్ ఏంటి? ఇవాళ ఎక్కడికి వెళ్ళి సార్ నీ చుట్టుపక్కల తిరుగుతున్నావు నువ్వు, నాకు తెలుసు. సుందరమ్మా, జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలోయి, అయ్యయ్యో నిధి పరుగులెచ్చటలోయి, 2 నాళ్ళ ముచ్చటలోయి, అయ్యయ్యో నీదు పరుగులెచ్చటికోయి. ఎవరయ్యా నువ్వు? ఏందట నవ్వుతావు? సుందరమ్మ, ఈ కత్తుల కనకి అంటే ఏటనుకుంటున్నావు? నీ ప్రాణం తీసేస్తాను. ఎందుకయ్యా నా ప్రాణం తీస్తావు? ఎందుక? ఆ ఏళ పానకాలమా పరస కొట్టేసి పోలీసు వాళ్ళకి దొరికిపోయావు. ఆడు ఫోటో చూపించావు, నీ వల్ల సచ్చాడు. ముందు నువ్వు బయటకు వెళ్ళు, లేకపోతే నువ్వే చేస్తావు. జైల్లోంచి తప్పించుకొచ్చింది పారిపోవటానికి కదే, నిన్ను చంపడానికి రాళ్ళ. సుందరమ్మ, పోలీసులు మట్టిలో వచ్చారు. అయితే నన్నేం చేయమంటావు? సుందరమ్మ, నీకు దండం పెట్టా, నన్ను ఎక్కడన్నా దాచి. ఉండేది చిన్న గుడిసి, నీ చావు నువ్వే చావు. కళ్ళు కనపడలా? నీకు పూల గుత్తి తెచ్చా. అబ్బా, ఎందుకు కట్ట అరుస్తారు? ఏ ఒకటే తెచ్చారా? నువ్వు పెళ్లి చేసిన ఒకరినా ఇద్దరునా? ఏదో ఒకటి తెలుసు. తెలుస్తా. ఉన్నది ఒకటే కూర్చి, కూర్చోండి. అవునండి, మీరు పెద్దవారు ముసలివారు, మీరే కూర్చోవాలి. ఏమిటా ముసలిదనం? ఆఫ్టర్ 20 years డిఫరెన్స్ కి పెద్ద స్పాంజ్ చేసుకుంటున్నట్టు చాలా మెత్తగా ఉంది. అరే కొత్త కుర్చీలో ఉందండి. కాదు, ఇది మా తాద్ది, చాలా పాద్ది. అరే ఇటు ఒరిగిపోయింది. బాబాబు ఓ తన్ను తన్నావు. రండి, గుర్తుపెట్టుకోండి. తల్లిదప్పుడు చెప్పరాకూడదు. నేను తంతాను, మీకు తెలుసు కదా, మీరు లేవచ్చుగా. అరే అటు ఒరిగిపోయింది. పిచ్చయ్య గారు, మీరు ఓ తన్ను తండ్రు. పడుకోవా. కరెక్ట్, చూసా? పిచ్చయ్య గారు, మీరు ఇటు ఒరిగినప్పుడల్లా తంతు ఉండండి, నేను మీకు టీ పట్టుకొస్తా. నువ్వెక్కడ? టీ సదా మాది. మరి వెర్రివాడి కింద చూస్తున్నావు. ఏంటండి? ఏంటి ఏమిటా? ఏదో మే గుర్తుకున్నట్టు. మేక ఉండండి, గుర్తుపెట్టుకొస్తా.
నువ్వు ఎక్కుతూ నేను అడుగుతుంటే అడుగుతున్నానంటే ఊరికే. ఇప్పుడు మీరు కూర్చోచ్చు, కూర్చోండి. ఇదిగో నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. గుత్తి చుట్టి పట్టుకుంటున్నా. గుర్తు చుట్టుపడ తప్పబడండి. ఇదిగో ఈ కిరసాలు పోస్తే నల్లు అన్నీ సస్తాయి. ఇది జాయింట్లో ఉంటాయి, జాయింట్లో ఉంటాయి, జాయింట్లో. అలాగే అగ్గిపుల్ల కూడా గీస్తే మొత్తం నల్లి కట్టిపోతాయండి. పిచ్చయ్య గారు, ఈడు కత్తులు కనకాయని పచ్చి దొంగండి, జైల్లోంచి పారిపోయి వచ్చాడు. ఇలా మాను పట్టించానని నన్ను చంపడానికి వచ్చాడు. ఏరా మేం పెళ్లి చేసుకున్నామని గుర్తులు పెట్టుకొస్తే నువ్వు చంపడానికి వస్తావా? చేపట్టుకో. వాడి దగ్గర ఆయుధాలు ఏమన్నాయో చూడు. ఏం లేవు సార్. సరే, ఇంతకాలంగా దొరకని వాడు దొరికాడు కాబట్టి నాకు సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ రావచ్చు. వస్తే నీకు నా పోస్ట్ రావచ్చు. అలాగే సార్. సుందరం, ఇదిగో నీ పూల గుత్తి. ఇవ్వడానికి వెళ్ళే మళ్ళీ వచ్చిన తర్వాత ఇదంతా. అలాగే సార్. ఇదిగో నీ సుత్తి. కమాన్. శబాష్ మామా శబాష్. ఈ పాండునందనులు సిరి సంపదలతో పాటు తమ అర్ధాంగిని కూడా ఓడినారు. తమ్ముడా దుశ్శాసన, ఆనాడు నన్ను మయసభలో పరాభవించిన ఆ పాంచాలిని సభాముఖమునకు ఈడ్చుకుని రా. ఎవరి ముఖమునకు? నా ముఖమునకు వెళ్ళరా. ఓరి దుర్యోధన వాక్యాల. భీమసేన, విశ్రాంతి విశ్రాంతి. విశ్రాంతి? ఇప్పుడే కదా తెరతీసింది, అప్పుడే విశ్రాంతి ఏమిటి? శాంతి శాంతి. ఆ మాట అంటేనే నాకు వాంతి. నువ్వు ధర్మరాజు కాదు, అధర్మరాజు. నీ చేతులు నరికెదను. నరుకుము, అంతయో నా కర్మ. తమ్ముడా, మేసం మేసం. నీకుందిగా ఆమేశం. హేవ నామేశం. అన్నా కోటేశ్వరరావు, చిచి అన్నా ధర్మరాజా, నువ్వు మధ్యకి తాగి తాగి నీకు శాంతం ఎక్కువైపోయింది. పాపిస్తాడా, నీ చేతులు పడిపోను. ఇంతమంది ఉన్నారే, ఉండేది నా కోటే చీర. పెద్దోళ్ళారా, తలనేసిన ఉద్దులారా, ఎంతమంది ఉన్నారు, నన్ను కాపాడలేరా? ద్రౌపది, ఇప్పుడు నిన్ను రక్షించు వారెవరూ లేరు. ఎందుకు లేడు? ఉన్నాడు మా అన్న కృష్ణ. కృష్ణ కృష్ణ. అగ్రజ, ఎంత లాగినను వచ్చుతూనే ఉన్నది. నేను ఏమి చేయదు అగ్రజ. 6 గజములకు ముక్క చించి మీ అన్నదమ్ములందరూ కట్టుకుంటారా మూర్ఖ. పెద్దలారా, ఈ యుద్ధంలో వీళ్ళని ఏమి చేతునో జాగ్రత్తగా వినండి. ఇదే నా ప్రతిజ్ఞ. అన్నా, పిరికి దొన్న, నేను కూడా విన్నా. భీష్మ ద్రోణాది మహావీర సమూహ మధ్యమున నుండు నిన్నెవడు చెరగలడురా. వాడేదో వేడి చేసి పద్యములు పాడుతున్నాడు. సుందరమ్మ, సారీ పంచాలి. ఎంత పాపకాలము భీమసేన, ఇతను చెప్పేది నీకు వినపడలేదా? పంచాలి వినపడుతున్నది, కానీ కర్మ కొద్దీ నా ధర్మమును నాపుతున్నది. అయినను విరుము. యుద్ధము దాకా ఎందుకురా, అదొక దండగా. పౌరుషం ఉన్నారమ్మ. బరబరా బరబరా నీ పొడవులకి నీ పెడవు తీరురా. అవునైతే ఇతను మాకి బాకీ ఉన్నాడు. బాకీ తీరేదాకా ఇతను సావడానికి వెళ్ళాడు. లేవయా పిచ్చియా? అరే, ఇది పోటీ నాటకమాయా? నాటకం కిట్టం చేస్తానని నా బాకీ తీర్చకుండా చచ్చిపోదామని